నీ పేరేంటమ్మా? హారిక సార్. నీ పేరమ్మా? తేజస్విని సార్. నీ పేరమ్మా? అస్మిత సార్. నీ పేరమ్మా? నీ పేరమ్మా? గౌరీ సార్. గౌరీ. యశస్విని సార్. యశస్విని. యేసుమస్తి సార్. గుడ్. ఏంటి ఏం చూపిస్తారు నాకు? చూపిస్తారు సార్. రండి పదమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. మా స్కూల్ పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాలపాలెం సార్. మీరు మా ఎన్నో పాఠశాలలో 593 మంది ఉంటాం సార్. మా పాఠశాల 2 ఫ్లోర్స్ ఉంటాయి సార్. మా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంటర్మీడియట్ క్లాసెస్ ఉంటాయి సార్. మాకు పై ఫ్లోర్ లో 5th to 10th క్లాసెస్ వరకు ఉంటారు సార్. ఇంకా మీ టీచర్లు బాగా చదువు చెప్తున్నారా? భోజనం బాగుందా? ఇక్కడ క్లీన్గా ఉందా? అంతా డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ సార్. 593 స్టూడెంట్స్ చదువుతున్నారు. 593 అమ్మా. ఎస్ సార్. రండి రండి పిల్లలు. నమస్కారం అమ్మా. ఇది మా హెల్త్ రూమ్ సార్. నమస్కారం. మీరమ్మా మీరంతా టీచర్సా? ఇక్కడ స్టాఫా? ఏమండి. నమస్కారం అమ్మా. హెల్త్ స్టాఫ్ గుడ్. హెల్త్ రూమ్ లో డైలీ ఓపీ రెసిడెన్షియల్ స్కూల్స్ డైలీ ఓపీ. ఎవ్రీడే వస్తారా? సార్ ఎవ్రీడే వస్తారా ఓపీ? ఇక్కడ ప్రతి ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ హెల్త్ ఆఫీసర్ వాళ్ళు డైలీ స్క్రీనింగ్ చేస్తారు సార్. ఏంటమ్మా ముస్తాబు? ఇది ముస్తాబు కార్నరా? ఏంటి ఏం చేస్తారు చెప్పండి. ఎవరు ఈరోజు లీడర్? ఎవరు కాదమ్మా ఈ రోజు లీడర్ ఎవరు? మీ ఇద్దరా? మీ ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. ఇప్పుడు క్యూలో ఒకరే చెప్పండి. ఒక్కొక్కరే చెప్పండి. ఇప్పుడు క్యూలో నిల్చుంటారు సార్ స్టూడెంట్స్ అందరూ. లీడర్స్ డోర్ దగ్గర నిల్చొని వాళ్ళకి నెయిల్స్, హెయిర్, డ్రెస్ అన్ని చెక్ చేసి పాస్ అంటే లోపల పంపిస్తారు సార్. ఒకవేళ పాస్ కాలేకపోతే మళ్ళీ వాళ్ళని రెక్టిఫై చేసి మనం ఇక్కడ ముస్తాబ్ కార్నర్ దగ్గర పంపించి ఏం చేస్తావు అప్పుడు? మళ్ళీ పంపిస్తావా? ముస్తాబ్ కార్నర్ దగ్గర పంపించి వాళ్ళు ఏదైతే నెయిల్స్ కట్ చేసుకోకపోతే నెయిల్స్ కట్ చేసి మళ్ళీ మనకు చూపిస్తే మళ్ళీ క్లాస్ లోకి పంపిస్తాం సార్. అదిగోండి సార్ అక్కడ అలా చేస్తారు సార్. చూపిస్తాం అక్కడ. ఓకే చేస్తాం సార్. రండి. ఇక్కడ డెమోనా? ఇక్కడ వాళ్ళిద్దరు చేస్తున్నారా? ఎట్లా చేస్తున్నారు చెప్పండి అమ్మా. మీరు చేయండి, మీ పని మీరు చేయండి. నమస్కారం అమ్మా. నమస్కారం. మీ పని మీరు చేయండి, మీ డ్యూటీ. పర్ఫెక్టా? వాళ్ళు చెప్పాలి. ఏం చెప్పండి అమ్మా. వాళ్ళే చెప్పాల్సింది ఏం కాదు. వాళ్ళే సూపర్వైజర్లు ఇప్పుడు మీకు. ఓకే. శ్రీభవ్య పర్ఫెక్ట్. హారిక పర్ఫెక్ట్. శ్రీవల్లి పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. గౌతమి నాగా పర్ఫెక్ట్. awesome.
మీరు ఎంత టైం పట్టిందమ్మా మీరు నేర్చుకోవడానికి? ఇప్పుడు నిన్నే కదా మేము చెప్పింది మీకు. ఎస్ సార్. ఎప్పుడు చెప్పారు మీకు ఇవన్నీ మీ టీచర్స్? మా టీచర్స్ ఎప్పుడు మీకు నిన్న చెప్పారు, ఎస్ సార్. ఈరోజు మీరు కండక్ట్ చేశారు. ఎస్ సార్. మీకు సులభం అనిపిస్తుందా, ఈజీ అనిపిస్తుందా? ఈజీగానే ఉంది సార్. నీ అభిప్రాయం దీనిపైన ఏంటి? సార్ ఈ ముస్తాబ్ అనే ప్రోగ్రామ్ మా స్కూల్లో మీరు కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. దీనివల్ల మేము పర్సనల్ హైజీనిక్గా, ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిసిప్లిన్, మాలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకోవడానికి మాకు యూజ్ అవుతుంది సార్. సార్ చెప్పమ్మా చెప్పు. ఈ ముస్తాబు అనే ప్రోగ్రామ్ని మీరు కండక్ట్ చేశారు కదా సార్. ఇక్కడ మేము మాత్రమే కాకుండా ఊర్లో మేము వెళ్ళిన తర్వాత మా బంధువులకు కానీ, మా ఫ్రెండ్స్కి, ఇంకా మా సిస్టర్స్ బ్రదర్స్కి వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళు హైజీనిక్గా ఉండాలనేసి వాళ్ళకి కూడా చెప్తాం సార్. మారుస్తాం సార్. నువ్వేనా చెప్పాలనా? చెప్పు, ఫ్రీగా మాట్లాడు. ఎవరికైనా నేమ్స్ అవి చెక్ చేయడం, క్లాస్ రూమ్కి అది బ్రేక్ టైంలో అది వాష్రూమ్స్కి అది వెళ్ళినప్పుడు హ్యాండ్స్ అవి వాష్ చేసుకొని రావడం అని చెక్ చేస్తాం సార్. యూనిఫామ్ ప్రాపర్గా ఉందా లేదని చూస్తాం సార్. ఇంకా ఈ విషయాలన్నీ మా చుట్టాలు కదా చెప్తాం సార్. ఓకే, గుడ్. రండి, ఇప్పుడు మీటింగ్కి వస్తున్నారా? ఈ పక్కన ఓకే, రండి. ఓకే అమ్మా, లేమ్మ. గుడ్ లక్. ఎన్నో క్లాస్ అమ్మా? సెకండ్ బైపీసీ. సెకండ్. ఏం కావాలనుకుంటున్నాము? జనరల్ సర్జన్ డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను సార్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రండి పిల్లలు, రండి. ఇప్పుడు ఏంటమ్మా, బాగున్నారా అంతా? ముస్తాబ్ అర్థమైందా? మిమ్మల్ని చెక్ చేశారండి, చేతులు పైకెత్తండి. చెక్ చేసి ఉంటే చేశారా లేదా? ఓకే. ఏంటమ్మా, ఏంటి చెప్పండి. ఇప్పుడు ఈ ఫోన్ ఇది బెటరా, అది బెటరా? ఓకే, చాలా సంతోషం ఈరోజు మీ స్కూల్కి రావడం. అది కూడా రాష్ట్రం అంతా ముస్తాబు అనే కార్యక్రమానికి ఇక్కడి నుంచే, మీ స్కూల్ నుంచే ప్రారంభిస్తున్నాం. దీనికి మనస్ఫూర్తిగా పిల్లలందరినీ అభినందిస్తున్నా. మిమ్మల్ని చూస్తే ఒక నమ్మకం వస్తూ ఉంది నాకు. భవిష్యత్ అంతా మీదే. రాష్ట్రం బాగుండాలంటే దానికి కావాల్సింది మీరు ఒక ఆస్తిగా తయారు కావాల్సిన అవసరం ఉంది. అది తయారు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈరోజు మీకు అందరికి కూడా ఇక్కడ పౌష్టికాహారం పెట్టడం కానీ, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ అవన్నీ చేస్తున్నాం. కానీ ఇటీవల కాలంలో నేను ఏజెన్సీ ఏరియా పోయినప్పుడు మన్యం జిల్లాకి వెళ్ళాను. అక్కడ జిల్లా కలెక్టర్ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.